నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికై ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తాము నిరంతరం ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు తాహేర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్కి ఎందుకు ఇచ్చారని కరీంనగర్ కన్నా ముందు నిజామాబాద్కి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకు మనకి స్మార్ట్ సిటీ రాలేదు నిజామాబాద్కి? అన్ని అర్హతలు ఉన్నా కరీంనగర్ కన్నా అన్ని అర్హతలు ఉన్నప్పుడు మన ఎందుకు రాలేదు మనకి? దీన్నే నాయకత్వ లోపం అంటారు. ఇక్కడ బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గారు చేత కాకపోవడం వల్ల మనకు స్మార్ట్ సిటీ బదులు అప్పుడు సిటీ వచ్చింది. ఎందరో అధికారులు ఉన్నారు. ఆనాడే బస్ బోర్డుని మోసం చేశారు. తీరా 5 ఏళ్ల తర్వాత బస్ బోర్డు ఇస్తూ ఉన్నారు. అది పేపర్కే పరిమితం అయిపోయింది. ఇప్పుడు కదిలికలు లేవు. మళ్ళీ ఇలా కేంద్రీయ విద్యాలయం అన్నారు, 20 కోట్లు అన్నారు. ఈ పేపర్ల మీద మాటలతో ఎవరిని మోసం చేస్తారు మీరు? నిజంగా ఇక్కడున్న ఎంపీకి చిత్తశుద్ధి ఉండి కేంద్ర నాయకత్వానికి ఇక్కడ రైతులు న్యాయం చేయాలనుకుంటే 5 ఏళ్ల క్రితం కదా ఎంపీ ఎలక్ట్ అయింది. 4 ఏళ్ల క్రితమే ఇక్కడ పసుపు శుద్ధి కర్మాగారం పెట్టవచ్చు. చేత కాలేదు. కేంద్రీయ విద్యాలయం అప్పుడే పెట్టవచ్చు. ఎందుకు తేలేదు? ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల వేళ మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలి. ఒక కార్యక్రమంతో ముందుకు వస్తూ ఉన్నాం. నిజామాబాద్ పార్లమెంటు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరికి ఎప్పుడు ఏ స్థానం ఇవ్వాలో బాగా తెలుసు. కవితను ఓడించినటువంటి విఘ్నులు నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు. ఇలా అరవింద్ కూడా అదే పరిస్థితి కాబోతా ఉంది. మతం పేరిట, కులం పేరిట ఎంత రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసినా ప్రజలు తుదకి చూసేది 5 ఏళ్ల కాలంలో ఎంపీగా ఉండి ఏం సాధించినామని. నిజామాబాద్ జిల్లాకి సాధించింది శూన్యము. కాబట్టి మళ్ళొక అబద్ధం చెప్పి మళ్ళొక బాండ్ రాసి పేపర్ల మీద ఏదో వాగ్దానాలు ఇచ్చి మళ్ళీ ఓట్లాడతానంటే ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. అస్తమానం దేవుళ్ళ పేరిట ఓట్లాడుతూ ఉన్నారు. మేము కూడా ఇక్కడున్నటువంటి 99% ప్రజలు పూజలు చేసుకుంటాం. ముస్లిం నాయకులు నమాజులకు వెళ్ళి మధ్య నమాజులు చేస్తాం. ఎవరు ఆచారాన్ని వారు పూజిస్తారు. నేను కూడా శ్రీరాముని, హనుమంతుని, శివుని పూజ చేస్తాను. కానీ ఆ దేవుడి పేరు మీద ఎప్పుడు ఓట్లు అడగలేదు. దేవుళ్ళ పేరు మీద ఓట్లు అడగలే. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద, కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద, భవిష్యత్తులో సేవ్ అయ్యేటువంటి కార్యక్రమాల మీద ఓట్లు అడిగినాం. మన అదే ప్రజలు మేము భవిష్యత్తులో ఇవ్వబోయే 6 గ్యారెంటీ నమ్మి మాకు ఓటేసినారు. బీజేపీ వారు దేవుడిని వేసుకుని ఊరేగినారు. టీఆర్ఎస్ నాయకులు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఊరేగినారు. సరే, ఎవరికి ఏ స్థానం ఇవ్వారో ప్రజలు ఇచ్చినారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం 14 నుంచి 15 సీట్లు గెలుస్తుంది. దాంట్లో నిజామాబాద్ స్థానం మొదటిగా ఉంటుంది. చాలా మంది పగటి కళ్ళు గంటా ఉన్నారు. టీఆర్ఎస్ పని అయిపోయింది. ప్రజల మొన్న తీర్పిచ్చినారు, ఇంట్లో కూర్చోబెట్టినారు. కొంత తెలియని ప్రజలు కూడా హైదరాబాద్ చుట్టూ ప్రాంతాల్లో ఓటేసి ఇలా బాధపడతా ఉన్నారు. ఎందుకు టీఆర్ఎస్ కేసుకున్నాం, కాంగ్రెస్ కేసుకుంటే బాగుంటుంది కదా. సో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఉంటుంది. కాబట్టి పార్లమెంట్లో టీఆర్ఎస్ అసలు ఉనికే ఉండే పరిస్థితి లేదు. రాస్తాం పిలుస్తాం, మతం పేరిట, దేవుళ్ళ పేరిట ఓటాడుతున్న బీజేపీతో ఉండే ఫైట్లో మేమే గెలుస్తాము. 14-15 సీట్లు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అటువంటి కదలికలు పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇంకా ఇవాళ కాంగ్రెస్ నాయకుల గురించి ఏదో సెన్సేషన్ మాట్లాడాలని, సెన్సేషన్ క్రియేట్ చేయాలని, తద్వారా ఏదో అటెన్షన్ డైవర్ట్ చేసుకోవాలని మాట్లాడుతూ ఉన్నాం. పసలేని ఆరోపణలు, పసలేని కామెంట్లు,
చేస్తూ ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చినాక కొంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా మనం ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం. ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, మంత్రి అయినా, కార్పొరేటర్ అయినా, సర్పంచ్ అయినా ప్రజలకు జవాబుదారీ. ఆ జవాబుదారితనం మర్చిపోయి 5 ఏళ్ళు బేజవాబుదారీగా ఉండి అసలు ప్రజల్ని పట్టించుకోకుండా ఎవరు వచ్చేదో మాయమాట చెప్తామంటే నమ్మే పరిస్థితి లేరు. ఇలా జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నాం. జీవన్ రెడ్డి గారి యొక్క రాజకీయ అనుభవం ఇక్కడ మీలో చాలామంది మీ వయసు కూడా సరిపోతుంది. ఇన్నేళ్ళు సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నాడు. ఎక్కడ కూడా ఆనందం లేకుండా నిరాడంబరంగా రాజకీయ జీవితం నడిపిన వ్యక్తి గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడికైనా అడుగుతా ఉన్నాం. కనీస అర్హత ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు మీకు.